ఇప్పుడు బిఎల్ఏ అంటే ఎవరు అయ్యా? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అపాయింట్ అయిన వ్యక్తులు. లేదు ఆయనకు అర్థం కాలేదు కానీ బిఎల్ఏ అంటే నథింగ్ బట్ ఈజ్ అన్ ఆఫీసర్. ఈ పీరియడ్ మొత్తం బిఎల్ఓకి ఎంత అథారిటీ ఉందో బిఎల్ఏ కూడా అంతే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇది కదా అవి. ఇప్పుడు మీరు కలవద్దు మాట్లాడొద్దంటే మరి రేపు పొద్దున ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఇది చేస్తాం మేము. మరి ఇప్పుడు లోకల్ పీపుల్ వాళ్ళు అవుతారు, ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడొద్దంటే ఎట్లా? మరి వాళ్ళు ఏం చెప్పాలి వీళ్ళకు? లేదు, ఏదైనా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. మీరు బిఎల్ఓకి బిఎల్ఏతో మాట్లాడమన్నారా లేదా చెప్పండి. మాట్లాడాలి కదా. మరి మాట్లాడినప్పుడు ఇంటి దగ్గరే కదా మాట్లాడాలి. కాదమ్మా, ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బిఎల్ఓ ఎంబడి ఉండాలా వద్దా? మరి కలిసి అంటే మరి ఎట్లా చేయాలి? ఇప్పుడు మీరు ఎప్పుడు పోతారో మాకు తెలీదు. మరి మేము వెళ్ళేటప్పటికి మీరు ఉండరాడా? అరే కలిసి వద్దంటే ఎట్లా పోవాలయ్యా? మరి కలిసి వద్దంటే ఊరు వాళ్ళని కూడా కలుపుకోండి అయ్యా. వాళ్ళు బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళని కలుపుకొని పోండి. అన్ని పార్టీలు కలుపుకొని పోండి. ఇప్పుడు ఇది జరిగేది కాదమ్మా. ఇది ఎక్కడ మరి మీరు అర్థం చేసుకున్నది ఏంటో మాకు తెలియదు. ఇక్కడ నేను ఇప్పుడు పత్తిపాడు టౌన్లో నుంచే మాట్లాడుతున్నా. బీసీ కాలం ఫారాలు ఇచ్చారు, వెళ్ళారు. ఏం చేయాలో ఏమి తెలియదు. బిఎల్ఏ కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే బిఎల్ఓ మాట్లాడడం లేదు, బిఎల్ఏ మాట్లాడడం లేదు. కనీసం మీరు పిలవచ్చు కదా. మీరు పిలిచి ఇద్దరికి కోఆర్డినేట్ చేయండి. యాజ్ ఏ అసిస్టెంట్ ఎలక్టరల్ ఆఫీసర్గా మీరు ఇద్దరిని పిలిచి కోఆర్డినేట్ చేయండి. ఇది చేయండి, ఈ పని చేయండి అని. ఎలక్షన్ అంటేనే ప్రజాస్వామ్యం కదమ్మా. ఏదో మరి మొత్తం మీద నేను జేసీ గారికి చెప్పాను. మీ కలెక్టర్ గారు లేరు, అవుట్ ఆఫ్ స్టేషను. జేసీ గారికి చెప్పాను. జేసీ గారు అట్లాంటిది ఏం లేదు సార్, పొలిటికల్ మీటింగ్కి హాజరు కావద్దని చెప్పాము. అంతేగాని కలిసి మాట్లాడము. ఇప్పుడు ఇంట్లో సమాచారం ఇవ్వాలంటే బిఎల్ఓకి ఏం తెలుసు? అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఏం తెలియదు ఈ ఊరు సంగతి, ఈ ఇల్లు సంగతి. మరి కష్టమైతే చూడండి మీరు విత్ ఇన్ టైం లోపల కానీ ఇబ్బంది అవుతుంది. రేపొద్దున ఏదన్నా పొరపాట్లు జరిగితే మాత్రం కంప్లీట్గా మీ మీద పడుతుంది బాధ్యత. చూసుకోండి.